గ్రామీణ వైద్యులు జమ్ములు వచ్చారు. మొన్న అన్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఇతనికి ఒక అడుగులో యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగే సమయానికి తనకు తెలియకుండా ఇంటి దగ్గర భార్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఇది రెండు కూడా సైమల్టేనియస్ ఒకే టైంలో జరిగింది. మా గ్రామీణ వైద్యులు ఆ పల్లెల్లో చేసుకుంటూ ఆ గిరిజన ప్రాంతాల్లో సేవలు చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే హాస్పిటల్ సీఎం గారికి వికాస్ గారికి విషయం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అతనికి జరిగిన నష్టానికి మనం తీర్చలేం కానీ బారిపోయింది. అతనికి ఏదైతే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యాయో ఆ విషయంలో అతనికి ఏ వైద్యం అయినా సరే మందులు కానీ స్కానింగ్ కానీ టెస్టులు కానీ అన్ని కూడా రేపు సర్జరీ కూడా అంటే డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు సర్జరీ పడుతుంది. ఆ సర్జరీ కూడా మమతా హాస్పిటల్ స్పాన్సర్ తోటి చేస్తానని చెప్పడం వల్ల ఇప్పుడు మమతా హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తునిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఏ ఆర్ఎంపీకి ఏ పిఎంపీకి ఏ గ్రామీణ వైద్యుడికైనా సరే కష్టం వస్తే అనారోగ్యం వచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి మరి నియమాన్ని మమతా హాస్పిటల్ ఆదుకోవడం మరి ఆ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇతను మారేడుమిల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా వైరాబాబు మండలం ఇది గుర్తాడు. అంటే ఎంత ఇంటీరియర్ అంటే సుమారు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే సుమారు 200 కిలోమీటర్లు రావాలి. అయినా సరే మరి మనం ఏర్పాటు చేసిన అతనికి ఈ సహకారానికి అతను అక్కడి నుంచి తల్లిదండ్రులు వచ్చాడు. అందుకోసం మేము కూడా ఆరోగ్య సంఘాల ద్వారా కొంచెం ఆర్థిక సాయం కూడా చేస్తున్నాం. మరి హాస్పిటల్ నుంచి కూడా ఇంత గొప్ప సాయం చేస్తున్నందుకు యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు.